అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తే ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహించి ఆ కష్టం నుంచి కాపాడతారని ఒక నమ్మకం. అంతటి మహాశక్తివంతమైన ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, సప్త శనివారాల వ్రతం గురించి పూర్తి వివరంగా, పిండి దీపాన్ని ఎలా చేసుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఏమి నైవేద్యం పెట్టాలి, 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని తప్పకుండా దర్శించాలా అనే పూర్తి వివరాలతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సామాన్యంగా మనకు జీవితంలో కష్టాలు, నష్టాలు, కుటుంబ సమస్యలు, పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం, ఇలా ఏ సమస్య వచ్చినా మనం వెంటనే చేసే పని ఆరోగ్య సమస్య అయితే హాస్పిటల్కి వెళ్తాం, ఆర్థిక సమస్య అయితే బ్యాంకులకు వెళ్తాం. అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే మనం వెంటనే చేసే పని జ్యోతిష్కుని దగ్గరకు అయితే వెళ్తాం. ఆయన ఏం చెప్తాడంటే, మీ జాతకంలో ఏదో ఏలినాటి శని ప్రభావం ఉంది, లేదా జన్మశని ఉంది, అర్ధాష్టమ శని ఉంది అని ఇలా పెద్ద చిట్టా అయితే చెప్పి దీనికి పరిహారాలు అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి అని బోల్డ్ లిస్ట్ అయితే చెప్తారు. ఇలాంటి అన్ని గ్రహాలను శాంతింపజేసేలా మన ఇంట్లోనే చేసుకునే తేలికైన మార్గం ఉందనుకోండి, అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. దీని పేరే వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం. ఇది మహాశక్తివంతమైన వ్రతం. ఎలాంటి గ్రహబాధనైనా తేలికగా పోగొడుతుంది. ఈ వ్రతం చేసుకోవడం కూడా చాలా చాలా తేలిక. ఇంట్లోనే ఆనందంగా సరదాగా చేసుకునేలా సులభంగా ఉంటుంది. అసలు ఎవరి సహాయం లేకుండా సులభంగా ఇంట్లోనే ఈ వెంకటేశ్వర స్వామివారి సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఈ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం ప్రారంభించడానికి ముందుగా మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లు వాకళ్ళు శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కడైతే పూజను చెయ్యాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పిండి దీపాలను కూడా తయారు చేసుకోవాలి. పిండి దీపాలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. నేను అయితే వరిపిండిలో అరటిపండు, బెల్లం, ఆవు నెయ్యి వేసి ఆవు పాలతో కానీ మంచినీటితో కానీ ఈ విధంగా చలివిడి ముద్దగా చేసి వీటిని చలివిడి ముద్దను 7 ముద్దలుగా చేసి ఆ 7 ముద్దలను 7 పిండి దీపాలుగా చేస్తాను. పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పీఠం పైన వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత తమలపాకులు పెట్టుకుని తమలపాకుల పైన 7 పిండి దీపాలను తిరునామం వేసి పిండి దీపాలను పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని నూనె వేసి ఒత్తులు వేసి అవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వినాయకుడిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ పూజలో వినాయకుని ఆరాధన కూడా ఉంటుంది. పసుపు వినాయకుడిని కానీ వినాయకుని విగ్రహాన్ని కానీ ఈ పూజలో పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామివారిని తులసి మాలలతో, చామంతి పువ్వులతో లేదా సువాసన భరితమైన పుష్పాలతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత మీకు శంకుచక్ర దీపాలు పెట్టుకునే అలవాటు ఉంటే కనుక శంకుచక్ర దీపాలను కూడా పూజలో పెట్టుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుణ్ణి పూజిస్తాం కదా, ఈ పూజలో కూడా వినాయకుణ్ణి పూజించాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత వినాయకుణ్ణి పూజించాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుణ్ణి పూజతో మొదలు పెడతాం కదా, ఇక్కడ కూడా వినాయకుణ్ణి పూజించాలి. వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. వినాయకుడికి ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షంతలు అన్నీ సమర్పించి ధూపం, దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి పూజను మొదలుపెట్టాలి. వెంకటేశ్వర స్వామివారి పూజను మొదలుపెట్టే ముందు 7 పిండి దీపాలను వెలిగించాలి. 7 పిండి దీపాలు వెలిగిస్తూ కూడా ఓం నమో వెంకటేశాయ అని కానీ గోవింద గోవింద అని తలుచుకుంటూ నామస్మరణ చేస్తూ ఈ పిండి దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారిని కూడా
వినాయకుణ్ణి ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజ చేశామో సేమ్ అలానే వెంకటేశ్వర స్వామివారిని కూడా షోడశోపచారాలతో పూజ చేయాలి. అంటే ధ్యానం, ఆవాహనం ఇలా ఓం నమో వెంకటేశాయ పద్మావతి సమేత లక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి ఇలా అన్ని ఉపచారాలు చెయ్యాలి. వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అంటేనే శనేశ్వర వ్రతం అంటారు లేదా వెంకటేశ్వర వ్రతం అని అంటారు. అసలు ఈ రెండింటికి సంబంధం ఏమిటంటే సాధారణంగా శనీశ్వరుడు చాలా కఠినంగా మన కర్మ కొద్దీ ఆయన చేయాల్సిన డ్యూటీ ఆయన చేసే రకం. కానీ వెంకటేశ్వర స్వామివారు అలమేలు మంగమ్మ తల్లి సమస్త లోకానికి తల్లిదండ్రులు లాంటివారు, కరుణార్ద్ర హృదయులు. వాళ్ళ దగ్గర ఈ శనేశ్వరుణ్ణి కూర్చోబెట్టి అప్పుడు పూజ చేశామంటే శనేశ్వర నీవు మమ్మల్ని బాధ పెడుతున్నావని చూస్తున్నావు, కానీ నేను మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి రూపంగా ఆరాధిస్తున్నానని పూజ చేస్తే శనేశ్వరుడు కరిగిపోతాడట. వెంకటేశ్వరుని కనుసన్నల్లో ఉంటాడని ఒక నమ్మకం. అంటే కఠినంగా కనిపించే శనేశ్వరుణ్ణి మనం వెంకటేశ్వర రూపంలో స్వరూపంలో చూడగలిగితే వెంటనే కరిగిపోతాడంతే. అదే ఈ వ్రతంలో ఫార్ములా. సాధారణంగా ఈ వ్రతాన్ని చేసి లబ్ధి పొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని చెబుతారు. ఈ వ్రతాన్ని ఏ కులమతాలు వారైనా సరే అతీతంగా పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని 7 శనివారాలు చెయ్యాలి. శనివారం ఉదయం లేచి తలంటు స్నానం చేసి అప్పుడు పూజను ప్రారంభించాలి. కొంతమంది ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళ కూడా చేస్తారు. ఎలా అయినా సరే చెయ్యవచ్చు. పొద్దున్న చేస్తేనే మంచిది. వీలైనంత వరకు భార్యాభర్తలిద్దరూ కలిసి చేసేలా చూసుకోండి. పిల్లలు కూడా ఇంట్లో ఉంటే అందరూ కలిసి కుటుంబ సమేతంగా చేస్తే మహా మంచిది. ఇక ఉపవాసం అనేది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ మనసు లగ్నం చెయ్యాలి. వ్రతం చేసిన రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే మనకున్న కోరిక మేర ఆ వస్తువును వ్రతం చేసే 7 శనివారాలు వారి దగ్గర ఉంచుతారు. అంటే ఉదాహరణకు ఆర్థిక సమస్య ఉంటే చిన్న ముడుపు 11 రూపాయలు కట్టి ఆ స్వామివారి చెంత ఉంచుతారు. అదే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే కనుక అదే ముడుపులో డబ్బుతో పాటుగా చిన్న ఇంటి బొమ్మను కూడా అందులో పెట్టి ముడుపులా కట్టి స్వామి దగ్గర ఉంచుతారు. ఆడవాళ్లకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచి మరో వారం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మగవాళ్ళు ప్రారంభిస్తే 7 వారాలు వరుసగా చేయాల్సి ఉంటుంది. వ్రతం 7 వారాలు పూర్తయిన తర్వాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుడు వ్రతం పరిపూర్ణమైనట్లుగా అని గుర్తుంచుకోండి. ఒకవేళ తిరుమల వెళ్ళలేకపోతే మీ ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మరో ముఖ్యమైన వ్రత నియమం ఏమిటంటే వ్రతం పూర్తయిన వెంటనే ఆ రోజు మీకు తోచిన దాంట్లో ఎంతో కొంతమందికి భోజనం పెట్టడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచార పూజ చేసిన తర్వాత అదాంగ పూజను చేసుకోవాలి. అదాంగ పూజ అంటే స్వామివారి శరీరంలోని ఒక్కొక్క అవయవానికి ప్రతి అవయవానికి పూజ చేయడం అన్నమాట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదువుకోవాలి. అంటే 108 నామాలు చదువుకోవాలి. ఆ 108 నామాలు కానీ గోవింద నామాలు కానీ చదువుకుంటూ పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా వెంకటేశ్వర స్వామివారికి చిమ్లీ ఉండలు కానీ లేదా చక్కెర లడ్డూలు కానీ లేదా పాలు పండు ఫలము ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి సప్త శనివార వ్రత కథలు చదవాలి. అవి మొత్తం 3 కథలు ఉంటాయి. అవి కూడా చదువుకోవాలి. మీకు ఈ వ్రతంలో కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కనుక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికే ఈ పూజను చేసుకోవచ్చు. ఎన్ని పిండి దీపాలు పెట్టాలి అని ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు ఒక్క పిండి దీపం అయినా పెట్టుకోవచ్చు, 2 పిండి దీపాలు అయినా పెట్టుకోవచ్చు, లేదా 7 పిండి దీపాలు అయినా సరే పెట్టుకోవచ్చు. ఎన్ని పిండి దీపాలు పెట్టుకున్నా ఒక్కొక్క దానిలో 7 ఒత్తులు చొప్పున వేసుకోవాలి. అంటే ఒక పిండి దీపం పెట్టుకున్నా 7 ఒత్తులు వేసుకోవాలి. 2 పిండి దీపాలు పెట్టుకున్నా ఇందులో 7 ఒత్తులు, రెండో పిండి దీపంలో 7 ఒత్తులు. అలా
మీరు 7 ఒత్తులు చొప్పున వేసుకుని మీరు పిండి దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామివారికి నిశ్చలమైన మనసుతో గోవిందనామాలు చదువుకోవచ్చు. తర్వాత విష్ణు సహస్రనామాలను కూడా పఠించవచ్చు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారికి కొబ్బరికాయను కొట్టి నైవేద్యం సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి. అనంతరం వీలైతే కొంతమందికి భోజనం పెట్టి తాంబూలం కూడా ఇవ్వచ్చు. అంతేనండి, వెంకటేశ్వర స్వామివారి సప్త శనివారాల వ్రతాన్ని ఈ విధంగా చాలా సింపుల్గా తేలికగా చేసుకోవచ్చు. ఈ పూజకు మనకు ప్రధానంగా కావలసింది ఏమిటి అంటే భక్తి శ్రద్ధలు ముఖ్యం. పూజ చెయ్యాలి అనే తపన ముఖ్యం. ప్రతి శనివారం అంటే 7 శనివారాలు ఈ వ్రతాన్ని చేసి చూడండి. జీవితంలో జరిగే అద్భుతాలను ఆ వెంకటేశ్వర స్వామివారి కరుణ కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.